హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే జూలై 30వ తేదీన గురువారం రోజునైతే వీరికి బంగారం కంటే విలువైనది దొరకబోతుంది. ఇక ఈ రోజున ఈ రాశి వారికి గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి, ఇక వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేవి ఈ మేషరాశి వారికి ఈ రోజున ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, ఇక వీరికి గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరి జీవితంలో ఎలాంటి అద్భుతాలని వీరు చూడబోతున్నారు, ఇలా ప్రతిదీ కూడా ఈ మేషరాశి వారి గురించి అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మేషరాశి వారి గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ మేషరాశి వారు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి ఈ వ్యక్తులను మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక ఈ మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి మారుతున్న వేళ మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు అనేది తిరగబోతుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం అనునిత్యం డబ్బు సంపాదన కోసమే పరిగెడుతూ ఉంటాము. కానీ ఆ యొక్క డబ్బుకు మించిన శక్తివంతమైన విషయాలు కూడా కొన్ని మన జీవితంలో ఉంటాయి. అవి చేజారితే మళ్ళీ మనకి తిరిగి రావు. అందుకే ఈ యొక్క మేషరాశి వారికి అయితే మీరు ఈ రోజున కీలకం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎన్నో ఒడిదుడుకులు, బాధలు ఎదుర్కొన్నారు. ఎన్నో రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపిన రోజులైతే ఉన్నాయి. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడటమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా కోల్పోయారు. కానీ మేషరాశి వారు ఇప్పుడు శని ప్రభావం లేదా ఇతర గ్రహాల ప్రతికూలతలు తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త కాంతి అనేది రాబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి గ్రహస్థితులు అనేవి ఈ విధంగా ఉండటం వల్ల ఈ రాశివారు అద్భుతాలు అనేవి చూడబోతున్నారు అనైతే చెప్పుకోవచ్చు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి గుణగణాలను మనం ముందుగా పరిశీలించినట్లయితే ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు. ఇక మంచి స్వభావాన్ని, శాంతంగా ప్రశాంతంగా అయితే ఉంటారు. వీరు తమ దారిని వీరు ఎక్కడ ఏ పరిస్థితికైనా ఏ వ్యక్తులకైనా చాలా త్వరగా అలవాటు అనేది పడిపోతారు. వీరిలో దయాగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి బాధను చూసైతే ఈ రాశివారు తట్టుకోలేక తమ శక్తికి మించి సహాయం చేయడానికైతే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశివారు సహజంగానే ఊహాశక్తి ఎక్కువగా ఉన్నవారు. అంటే తరచుగా తమ సొంత కలల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. దీనివలన వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయాన్ని కూడా లోతుగా వీరు ఆలోచించే గుణం, వీరి సొంతం ఆధ్యాత్మిక విషయాల పట్ల వీరికి అమితమైన ఆసక్తి అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా మానసిక ప్రశాంతత కోసం అన్వేషిస్తూ ఉంటారు. వీరు గొడవలకు, విభేదాలకు అనేవి ఈ రాశివారు చాలా దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎవరైనా తమను విమర్శించినా లేదా కఠినంగా మాట్లాడినా చాలా త్వరగా నొప్పించుకుంటారు. అంటే చాలా బాధపడుతూ ఉంటారు. తమ బాధని బయటకైతే చూపించరు, దాచుకుంటారు. 10 మందిలో కూడా కొన్నిసార్లు ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ సమయంలో వారు తమ అంతరాత్మ ఒంటరిగా గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఆ సమయంలో వారు తమ అంతరాత్మ సంభాషించుకుంటూ ఉంటారనే చెప్పుకోవచ్చు. నమ్మకం విషయంలో వీరు చాలా నమ్మకంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు చాలా అమాయకులు. ఎవరైనా ఒకసారి
నమ్మితే ప్రాణం ఇస్తారు. దీనివల్ల కొన్నిసార్లు మోసపోయే ప్రమాదం అనేది ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంత తడబాటుకు లోనవుతూ ఉంటారు. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అనే సందిగ్ధంలో అయితే పట్టం వీరి బలహీనత. అయినప్పటికీ కూడా తమకున్న సహనంతో మరియు ఎదుటివారితో అర్థం చేసుకునే గుణంతో అందరి ప్రేమాభిమానాలతో సులువుగా ప్రేమను పొందుతూ ఉంటారు. వీరి స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీరి యొక్క మంచితనం అనేది వీరు అందరికీ కూడా ఆకర్షితులవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిని వీరికి ఈ సమయంలో గ్రహస్థితులు ఏమీ అనుకూలంగా ఉండటం వల్ల నూతన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. మీకు తెలియకుండానే నూతన ప్రణాళికలతో సవరించుకోవడం అయితే ఈ యొక్క మేషరాశి వారు పనులను పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈరోజు మీరు అస్సలు కావు అనుకున్న పనులనేవి ఈ సమయంలో అయితే చేసి చూపెడతారు. మీలో ఉన్న పట్టుదల, సామర్థ్యం వీరికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఆత్మీయుల ఆదరణ, ప్రేమ లభిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా ఈ రాశి వారికి అనేక విషయాలైతే ఈ సమయంలో తెలుసుకుంటారు. ఈ సమయంలో దైవ దర్శనాలు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మీ కుటుంబంలో బయట గౌరవ ప్రతిష్టలు అనేవి ఈ సమయంలో అద్భుతంగా అయితే లభిస్తాయి. ఆర్థికంగా ఇంతకుముందు కన్నా ఈరోజు అనుకూలంగా ఉండే పరిస్థితి అనేది ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి కుటుంబం మీకు అనుకూలంగా కూడా మారుతుంది. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం, సంతోషంగా అయితే గడపడం ఈ మేషరాశి వారికి అయితే ఈరోజు మొత్తం కూడా గడుస్తుంది. మీరంటే ప్రత్యేకమైన గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు అని అయితే చెప్పుకోవచ్చు. ఇక అందరూ కూడా అదేవిధంగా ఇంటా బయట మీ మాటకు విలువ అనేది ఈ సమయంలో పెరుగుతుందైతే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇక ఈ రోజున ఉద్యోగం చేసే చోట ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది. బాధ్యతల నుంచి ఈరోజు విముక్తి అనేది ఈ సమయంలో లభించబోతుంది. ఇక ఈరోజు స్త్రీలకైతే ఆనందంగా అయితే గడుపుతారు. విద్యార్థులకి అనుకూలత అనేది చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అయితే ఈ యొక్క ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈ మేషరాశి వారికి అయితే బంగారం కంటే విలువైంది దొరుకుతుందని చెప్పేసి. అయితే ఏంటంటే ఈ మేషరాశి వారికి సమయంలో బంగారం కన్నా ముఖ్యమైనది కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు అనేవి ఈ మేషరాశి వారికి అయితే ఈ సమయంలో వీరికైతే లభిస్తాయి. అందరూ మిమ్మల్ని ఈరోజు ఖచ్చితంగా ఒక ప్రత్యేకంగా అయితే ఈ సమయంలో అయితే గుర్తిస్తారు. ఎందుకంటే మనం డబ్బు ఎంత సంపాదించినా మనకు సమాజంలో ఒక మంచి గుర్తింపు అనేది ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఇక అలాంటి గుర్తింపు అనేది, ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఈ రోజున మీకు లభిస్తుంది. ఇక మీలో ఉన్న నైపుణ్యాలని, ప్రతిభను అందరూ కూడా ఈ సమయంలో అయితే గుర్తించే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మెచ్చుకుంటారు కూడా. దీనివల్ల మీరు ఎంతో గర్వంగా మీరు అనుకునే పరిస్థితి అనేది ఉంటుంది. చాలా ఆనందంగా, మనసు ఉత్సాహంగా కూడా ఉంటుంది. ఈరోజు మొత్తం కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైన గోచార రీత్యా ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేస్తే ఆ పని మీకు చాలా అనుకూలంగా అయితే మారుతూ ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని చేస్తారో ఆ పనిలో మీకు వేగవంతమైనటువంటి లాభాలు అనేవి చూస్తారు. మీకంటూ ఉన్నటువంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూనే అందరికీ సలహా సహకారాలు అందిస్తూ మీ మాట చెల్లుబాటు అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు ఈరోజు బంగారం కన్నా గొప్పదైన పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అదేవిధంగా ఈరోజు చాలా ఆనందంగా అయితే మీ జీవితం అనేది గడుస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇక మీ కుటుంబ జీవితం అంటే ఏంటో ఈ రోజున నేర్పిస్తాయి. మనుషుల విలువ కూడా తెలియజేస్తూ ఉంటాయి. ఇక గౌరవం అనేది ఈ సమయంలో సంపాదించుకునే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. 10 మందిలో మీరు వెళ్ళినప్పుడు మీకు ఇచ్చే మర్యాద చూసి ఇతరులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది
మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఆప్యాయతతో కూడిన ఈ రాశి వారికి సమయంలో అయితే పలకరింపులు మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతాయి. నిజమైన ఆనందం డబ్బులో లేదండి, మనం ప్రేమించే వారి కళ్ళల్లో ఉండే నవ్వుల్లో ఉంటుంది. గ్రహిస్తారు కాబట్టి ఇక ఈ మేషరాశి వారు నలుగురిలో మిమ్మల్ని ఒక గుర్తింపు అనేది ఈ సమయంలో మీకు వస్తుంది. గుర్తింపు కెరీర్లో కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి, తోటి వారి నుండి మీకు ప్రశంసలు అయితే అందుతాయి. ఇక ఈ మేషరాశి వారి వ్యక్తిత్వానికి ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. ఇక లోకం మిమ్మల్ని చూసి చాలా గొప్పగా అయితే మెచ్చుకుంటారు. ఇక ఎందుకంటే మీ జీవితంలో మరొకటి ఇంకొకటి ఏముంటుందో చెప్పండి. ఇక ఈ మేషరాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై సంతోష్ శ్రీమాతని కామెంట్ చేయడం మర్చిపోకండి.